చాలా మంచి మాటలు చెప్పావోయ్ అంటాడు. మంచి మాటలకు మంచి మాటలు చెప్పారు అన్నది కాదు కితాబు, ఇది మంచి మాట అని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం నిజమైన మర్యాద. లేనినాడు చెప్పిన వాడికి వచ్చే నష్టమే ఉండదు, విని ఉపయోగించుకోనివాడు పాడైపోతాడు. అది అన్యాపదేశంగా చెప్పడమే. మహాభారతంలో వరుసగా సంజయుడు వచ్చి చెప్తే నిద్ర పట్టక విదురుణ్ణి పిలిపించుకోవడం. నిజానికి ఏం చేయాలి? ఇప్పుడు నాకు విషయం స్పష్టమైపోయింది. సంజయుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఇక ఉత్తర క్షణం ఆలస్యం చేయకుండా కబురు చేసి ధర్మరాజుని పిలిచి అర్ధరాజ్యం ఇచ్చేస్తానని హాయిగా నిద్రపోవాలి. అయినా నిద్ర పట్టట్లేదంటే తను ఇవ్వడం, ఆయన వచ్చేస్తాడు. యుద్ధం మాత్రం దుర్యోధనుడు గెలవాలి. గెలవడని అనుమానం. ఎందుకు గెలవడంటే అటు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు భగవంతుడు, ఆయనటు ఉన్నాడంటే ధర్మం ఉంది కాబట్టి ఉన్నాడు. ధర్మం ఎక్కడుందో అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి తన కొడుకులు చచ్చిపోతారు, అందుకు భయం. మరి తెలిసినవాడు ఇచ్చుగా ఇవ్వడు, అది లోభం. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్న వాడికి నిద్ర రమ్మంటే ఎందుకు వస్తుంది? మధ్య మధ్యలో భీష్ముడు గుర్తొస్తాడు. అంత మహావీరుడు కదా, ఆయన మన పక్షాన ఉన్నాడు కదా, ఎందుకు గెలవం? ద్రోణుడు ఉన్నాడు కదా, ఎందుకు గెలవం? కృపాచార్యుడు ఉన్నాడు కదా, ఎందుకు గెలవం? కర్ణుడు ఉన్నాడు కదా, ఎందుకు గెలవం? ఆయన చేతిలో వీడిపోడా, ఆయన చేతిలో వీడిపోడా, రాజ్యం అంతా నా కొడుకు వచ్చేదా, నిశ్శేషంగా శత్రువుల్ని చంపేమా, అక్రమాలను ఆలోచనలు చేస్తాడు. మళ్ళీ ఇంకో గంట పోయాక వాళ్ళ చేతుల్లో వీడిపోతే అసలు నిద్ర పట్టదు. ఇదే గొడవ. మంచి మాట విని ప్రయోజనం ఏమిటి? నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు. వాళ్ళు బాగా చెప్పారంటాడు. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళని ఏమి నిందించడు. అదొక్కటే ఆయన యొక్క గొప్పతనం. అన్నీ విని అందులో ఏదో వంకట్టుకుని నిందిస్తే అంతకన్నా అన్యాయం కదా. అదొకటి మాత్రం చేయడు. మహా అయితే మధ్య మధ్యలో ఏమంటాడంటే, ఎప్పుడు నువ్వు వాళ్ళనే పొగుడుతావు, నా కొడుకుల్ని పొగడమంటుంటాడు. సంజయుడు కురుక్షేత్ర యుద్ధం చెప్పినప్పుడు అలాగే అంటూ ఉండేవాడు. అన్నప్పుడల్లా ధర్మం గొప్పతనం చెప్తుండేవాడు సంజయుడు. కాబట్టి వెంటనే అక్కడ ఉన్న కంసుకుని పిలిచి వెళ్ళి విదురుణ్ణి తీసుకురామన్నాడు. మహానుభావుడు, పరమధర్మాత్ముడు, రాశీభూతమైనటువంటి ధర్మస్వరూపం ఆ విదురుడు వచ్చాడు. ఆ విదురుణ్ణి చూసి అన్నాడు, నాకు నిద్ర పట్టట్లేదు, మనసంతా చాలా ఆందోళనగా ఉంది, భయంగా ఉంది. ఎందుకని అంటే ఇప్పుడే సంజయుడు వచ్చి వెళ్ళాడు. ఆ సంజయుడు ఉపప్లావ్యంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి వెళ్ళాడు. నేను చెప్పిన మాటలు చెప్పి రావడానికి వెళ్ళి వచ్చినటువంటి వాడు నన్ను నా ముఖం మీదే నింద చేశాడు. అందులో ఇంకా ఏ విధమైనటువంటి అరమరిక పెట్టుకోలేదు. పైగా బాగా బడలిపోయానయ్యా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, పొద్దున్నొచ్చి నువ్వు సభలో ఉండగా నీకు మిగిలిన విశేషాలన్నీ చెప్తానన్నాడు. ధర్మరాజు గారు ఏమన్నాడో ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది. మనసంతా కలత చెందిపోయింది. దానివల్ల శరీరం నిప్పులలో పొర్లితే ఎలా ఉంటుందో అంత వేడెక్కిపోయింది. మనసు బాగులేదనుకోండి, శరీరం ఆరోగ్యంగా ఉన్నా అది సహకరించదు, మనిషి స్వస్థతగా ఉండడు. నిజానికి శరీరం నీరసంగా ఉన్నా మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉందనుకోండి, ఆ వ్యక్తి హాయిగా ఉంటాడు. నిజానికి స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరం శాసిస్తుంది. తన బాధ తానే చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితిలో నేనున్నాను కాబట్టి నాకు నిద్ర పట్టట్లేదు. ఆ సంజయుడు రేపు వచ్చి ఏం మాట్లాడతాడో అని నాకు భయంగా ఉంది. అందుకని నువ్వు నాకు ఏమైనా మంచి మాటలు చెప్పవయ్యా అని అడిగాడు. అడిగితే వెంటనే విదురుడు మాట్లాడుతూ, విదురుడైనా సంజయుడైనా ఇద్దరూ పరమధర్మాత్మలు, అందుకని రెండు కంఠాలు ఒకటే బాట మాట్లాడతాయి. బలవంతుడు పైనెత్తిన బలహీనుడు, ధనము కోలుపడిన యతడు, మృచ్చిల వేచువాడు, కామాకుల చిత్తుడు, నిద్రలేక కుందుదురధిపా. మంచి మాటలు చెప్పమంటారా? ఏం చెప్పమంటారు అనలేదు విదురుడు. ఆయన అన్నాడు, నిద్ర పట్టట్లేదా? సంజయుడు వచ్చి మాట్లాడి వెళ్ళాడా? నువ్వు చెప్పిన చేస్తున్న తప్పులన్నింటినీ ఎత్తి చూపించాడా? అది విన్నప్పుడు నీకు స్పష్టత కదా రావాలి, రాలేదు అని మనసులో అనుకుని విదురుడు అన్నాడు, రాత్రి నిద్ర పట్టకపోతే సర్వసాధారణంగా 4 రకములైనటువంటి కారణముల చేత బాధపడుతున్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఒకటి, బలవంతుడు పైనెత్తిన బలహీనుడు. చాలా బలం కలిగినటువంటి వాడు యుద్ధానికి వస్తున్నాడు అనుకోండి,
యువతల వైపు వాడు బలహీనుడు. అప్పుడు బలహీనుడికి నిద్ర పట్టదు. ఎందుకంటే అవతలవాడు చాలా బలవంతుడు, దండెత్తి వచ్చేస్తున్నాడు. తెల్లవారితే ఏమవుతుందో తెలియదు, రేపు రాత్రి ఇలా పడుకుంటామో పడుకోమో తెలియదు, కాబట్టి నిద్ర పట్టదు. 2, ధనము కోలుబడిన ఇతడు. ధనాన్నంతటినీ పోగొట్టేసుకున్నవాడు అనుకోండి, ఐశ్వర్యం అంతా ఒక్కసారి పోయింది, డబ్బు పోయింది. ఎక్కడో పెట్టుకున్న బంగారం సంచి ఎవరో పట్టుకుపోయారు. లేకపోతే డబ్బంతా పాపం ఏ పెళ్లికో ఏ శుభకార్యానికో ఎక్కడి నుంచో తెచ్చుకుని పాపం సంచిలో అక్కడ పెట్టుకున్నాడు. ఎవరో పిలిచారు, అలా వెళ్ళాడు. ఇలా వచ్చేప్పటికి డబ్బు సంచి లేదు, కనపట్టలేదు. 10 మందిని అడిగాడు, తెలియట్లేదు, ఆచూకీ లేదు. నిద్ర పడుతుందా? ఇంత కష్టపడి సంపాదించిన ధనం పోయిందే అని వ్యాకులత పొందుతాడు. అలాగే మృచ్ఛిల వేచువాడు. ఇంకోళ్ళ డబ్బు మనం ఎలా ఎత్తుకుపోవాలి, ఇంకోళ్ళ సంపద మనం ఎలా అపహరించాలి, ఇంకోళ్ళకి చెందవలసిన దాన్ని వాళ్ళకి చెందకుండా మనదిగా మనం ఎలా అనుభవించాలి అని ఆలోచించేటటువంటి వాడికి నిద్ర పట్టదు. ధృతరాష్ట్ర మహారాజా కామాకుల చిత్తుడు. కామం చేత మనసు కలత చెంది ఉన్నటువంటి వాడికి కూడా నిద్ర పట్టదు. అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఈ 4 ఏ కారణం చేత నీకు నిద్ర పట్టట్లేదు? ఈ 4 ఏ కారణం నీ మనసులో ప్రవేశించింది? నిజంగా చెప్పు. ఇతరులకు చెందవలసినటువంటి ధనం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇవ్వకుండా నువ్వొక్కడివి అనుభవించాలనుకుంటున్నావు, అంతేనా? అలా అనుకోవడం వల్లేనా నిద్ర పట్టట్లేదు? నిజం చెప్పు అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు తాను తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు. అనుకుని సంజయుడు వెళ్ళాడు కదా రాయబారానికి, ధర్మరాజు ఏమన్నాడో నాకు అర్థం కాలేదయా, అందుకని రేపు వచ్చి మాట్లాడతానన్నాడు. కానీ మాట్లాడి వెళ్ళిన సంజయుడు మాత్రం నాలో ఉన్న బలహీనతలన్నీ ఎత్తి చూపించాడు, అందుకని నిద్ర పట్టట్లేదు. ధర్మరాజు ఏమంటాడో ఏమన్నాడో రేపు ఏం వినవలసి వస్తుందో అన్న భయంతో నిద్ర పట్టట్లేదు అన్నాడు. అంటే విదురుడు అన్నాడు, ధర్మరాజు ఏమంటాడో అని భయపడవలసిన అవసరం ఏమిటి అసలు అని ఆయన అన్నాడు. అనవుడు ఇట్లను విదురుడు అక్కట ధర్మసుతుండు బాంధవుండును చిలికాడును తగు భటుండును బ్రెగ్గడయున్ గురుండు కాడే నృపవరిణ్యా నీకు ప్రకటీకృత సత్వుడు శాంతమూర్తి సద్వినయ వివేక శీలముల విశ్రుతుడు అతడు కిడుపల్కునే. ధర్మరాజు ఏమన్నాడో నాకు నిద్ర పట్టట్లేదంటావేమిటి? అవతలవాడు సరి అయినటువంటి శీలవైభవం కలిగినవాడు కాకపోతే, ధర్మాధర్మ వివక్ష లేనివాడైతే, తొందరపాటు కలిగిన వాడైతే, దుర్మార్గపు గుణములు కలిగినటువంటి వాడైతే, బాబోయ్ ఏమన్నాడో ఏం చేస్తాడో అని భయపడాలి. ఎవరా ధర్మరాజు? ఇట్లను విదురుడు అక్కట ధర్మసుతుండు బాంధవుండు. ఆ ధర్మరాజు గారు నీకు బంధువు. నీకు బాంధవ్యం గుర్తున్నదేమో, ఆయనకి బాంధవ్యం గుర్తుంటుంది. ఆయన ఆ బాంధవ్యాన్ని గుర్తుపెట్టుకుని ఎంతో మంచిగా ప్రవర్తించేవాడు. చిలికాడును నీకు స్నేహితుడు. స్నేహితుడు ఎప్పుడూ యువతలవాడి యొక్క మనశ్శాంతిని ఎలా కోరుతాడో అలా నీ మనశ్శాంతిని కోరుకునేవాడు. తగు భటుండు. ఒక భటుడు ఏం చేస్తాడు? ప్రభువుని రక్షించుకుంటూ ఉంటాడు. ధర్మరాజు ఏం చేస్తూ ఉంటాడు? సర్వకాలముల యందు నిన్ను రక్షించాలని కోరుకుంటూ ఉంటాడు. ప్రగడయున్ మంత్రి. ఆయన ఎప్పుడూ నీతో సమానంగా రాజుననుకోడు. నీ పేరెత్తేటప్పటికీ మహారాజు బాగున్నాడా, తండ్రి బాగున్నాడా అని అడుగుతాడు. నీ పరిపాలన యందు అంత గౌరవం కలిగినటువంటి వాడు, నీకు మంచి ఆలోచన చెప్పగలిగినటువంటి సమర్థుడయా. పిలిచి కూర్చోబెట్టుకుంటే నువ్వేం చేయాలో నీకు చక్కగా చెప్పగలిగినటువంటి వాడు, మంత్రాంగం చేయగలిగినటువంటి వాడు. గురుండు కాడే, చాలా గౌరవప్రదమైనటువంటి లక్షణం ఉన్నవాడు కాడా, మంచి నడవడి కలిగినటువంటి వాడు కాడా, ఉత్తముడు కాడా, తన గుణముల చేత నీకు రక్షకుడు కాడా? అటువంటి వాడేమంటాడో అని బెంగపెట్టుకున్నానంటావేంటి? అటువంటి వాడు నిన్నేమంటాడు? అటువంటి వాడు అనవలసి వస్తే ఆయిందా తప్పు నీదా? దిద్దుకోవాలి. దిద్దుకోవడం మానేసి ఆయన ఏమంటాడో అని భయపడుతున్నానంటావేంటి? కాబట్టి నృపవరేణ్య నీకు తెలియదా? నీకు ధర్మరాజు గారు నీ పట్ల అంత ప్రేమ కలిగిన వాడని.
ప్రకటీకృత సత్వుడు, పరమ సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు, శాంతమూర్తి, రాగద్వేషాతీతుడు, ధర్మానుష్ఠానమును నిరంతరము కోరుకునేటటువంటి సౌజన్యశీలి, సద్వినయ వివేక శీలముల విశ్రుడు, లోకంలో వివేకము చేత వినయము చేత ఎనలేని కీర్తిని సంపాదించుకున్నటువంటి వాడు. కీర్తి ఒక్క రోజులో రాదు మహారాజా. అసిధారావ్రతం, ఎంత కాలం నుంచి అంత వినయంతో ప్రవర్తించినవాడు, ఎంత వివేకంతో ఆలోచిస్తాడు, పెద్దల యందు ఎంత గౌరవం కలిగినటువంటి వాడు. అటువంటి వాడి గురించి బెంగెట్టుకుంటున్నావా? ఆయన ఏమంటాడో అని బెంగెట్టుకున్నానంటావా? ఇన్ని గుణములు ఉన్నవాడు ఇంకొకలా ఎందుకు మాట్లాడతాడయా? బెంగ పెట్టుకోవడానికి అందులో ఏముంది? పైగా ఇన్ని గుణములున్నా నా గురించి తెలియదు, నాకేం తెలియదు అనడానికి నీకు బంధువు, నీకు కొడుకు, నువ్వంటే ప్రీతి కలిగిన వాడు, నువ్వు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకునేటటువంటి వాడు, అతడు కిడువల్కునే అటువంటి ధర్మరాజు నీ మనసు బాధపడేటట్టుగా తప్పు మాట మాట్లాడతాడా? మాట్లాడడు. ఆయన ఏది మాట్లాడతాడో అది ఒప్పు. అందుకని అటువంటి వాడు అట్లాగే ఉండేటట్టుగా నువ్వు చూసుకోవాలి. ఆయన నోటి వెంట వేరు మాట రాకుండా చేయడం చాలా తేలిక కదా, నువ్వు చేయొచ్చు కదా అన్నది అన్యాపదేశం. దానికి నువ్వు అంత భయపడిపోవడానికి, అంత బెంగ పెట్టుకోవడానికి, దేనికి నువ్వు అంత బాధపడుతున్నావో ఆశ్చర్యకరంగా ఉంది అని అంటే అన్నీ వింటాడు. ఆశ్చర్యం ఏమిటంటే వెంటనే ఏది కాదనడు, ఏం ఖండించడు. సంజయుడు చెప్పినా విదురుడు చెప్పినా వాళ్ళు చెప్తున్నది సత్యం కాబట్టి వింటూ ఉంటాడు. వినడమే తప్ప అందులో ఒక అక్షరాన్ని కూడా ఆచరించాడు. తండ్రి కొడుకు ఇద్దరూ కూడా ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకు ఇచ్చారంటే, తొడలు విరిగిపోయి పడిపోయినప్పుడు దుర్యోధనుడు ఇచ్చాడు, విదురుడి మాట వినుంటే నేను ఇలా అయ్యుండేవాడిని కానని. సంతానమంతా క్షయమైపోయిన తర్వాత ఏడిచాడు ధృతరాష్ట్రుడు, విదురుడి మాట వింటే నేను ఇలా ఉండేవాడిని కానని. విన్న మాట ఎప్పుడు ఆచరించాలో అప్పుడు ఆచరించాలి. ఇక ఆచరించి ప్రయోజనం లేని స్థితి వచ్చేసిన తర్వాత అప్పుడు అది మంచి మాట అని గుర్తిరిగి ఆచరించడానికి సిద్ధపడితే ఒరిగే ఉపయోగం ఏమిటి? కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు నీ కొడుకు శకుని కర్ణ దుశ్శాసనుల మీద రాజ్యభారం అంతా మోపి ఉంచారు. కానీ ఒక్క మాట చెప్తాను విను. నిర్ణయం చెయ్యవలసిన వాడివి నువ్వు నిర్ణయం చెయ్యాలి. కానీ నువ్వు నిర్ణయం చెయ్యకుండా అన్ని విషయాలు దుర్యోధనుడికి, కర్ణుడికి, దుశ్శాసనుడికి, శకునికి అప్పచెప్పేశావు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తూ ఉంటావు నువ్వు, అంతే. నువ్వేం చేయాలి? నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినేటట్టు చూడాలి. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటున్నావు. మంచిదే, విను. ఎప్పుడు వినాలి? వాళ్ళ యందు మంచి లక్షణాలు ఉంటే, వాళ్ళకి సత్ప్రవర్తన ఉంటే, వాళ్ళకి మంచి గుణములు ఉంటే వాళ్ళు ఏది చెప్పినా నువ్వు వినొచ్చు. కానీ వాళ్ళ యందు ఉన్నాయా? అది ఎప్పుడైనా పరిశీలించావా? పరిశీలించి ఈ గుణములతో లేరు కాబట్టి వీళ్ళ మాట నేను వినకూడదు, వింటే రాజ్యానికి నష్టం, బంధువులకి నష్టం, లోకానికి నష్టం, పాండవులు దండెత్తి వచ్చే పరిస్థితి వస్తుంది అని ఆలోచించావా? ఎంతసేపు వ్యామోహంతో నా వాళ్ళంటావు. అది రాజ్య నిర్వహణ యందు ఎలా పొత్తుతుంది? ఎలా సాధ్యమవుతుంది? ఉండవలసిన లక్షణాలు ఏముండాలి? తముదారెరుగుట వేగపడమి దాలిమి విడుపు కలుగుటయులేని ప్రభుత్వము కలదే, వారి యందు సుమానుషము లొకడు పట్టి చూడంగలడే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అసలు ఉండవలసినటువంటి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటి? తముదారెరుగుట. అన్నిటికన్నా ఒక మనిషికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటంటే తన గురించి తనకి తెలియాలి. వీధిలో విషయాలు, నాకు ఎన్ని విషయాలు తెలుసు అవి వదిలి నీ గురించి నీకేం తెలుసు నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే, కనీసం తనకి తాను పరిశీలించుకుంటే, నాకున్న బలం ఏమిటి, నాకున్న బలహీనత ఏమిటి? భగవంతుడు మనుష్య జన్మనిచ్చాడు, మొట్టమొదటి బలం. రెండవ బలం, ఎక్కడున్నారు కర్ణుడు, దుశ్శాసనుడు, ఈ శకుని, వీళ్ళందరూ గొప్ప రాజవైభవాన్ని అనుభవిస్తున్నారు.
అంతఃపురాల్లో ఉన్నారు. కానీ ఉన్నవాళ్ళు ఉండవలసినటువంటి రీతిలో ఉన్నది ఉండవలసినట్టుగా ప్రవర్తిస్తున్నారా? యోగక్షేమములకు కారణమైన రీతిలో ఆలోచిస్తున్నారా? మనకి ఇంత ఉన్నది, మనకి ఇది ఉన్నది కాబట్టి దీనిని ఇలా నిలబెట్టుకోవాలి, మనం ఈ గుణములతో ఉండాలి, మన దగ్గర ఈ గుణములు లేవు, ఈ గుణములు లేకపోవడం ప్రమాదం. ఇన్ని ఉన్నా ఉండవలసినటువంటి గుణము లేకపోతే సర్వనాశనం అయిపోతాం. కాబట్టి మనం అవతల వారిని తక్కువ చేసి ప్రవర్తించడం, ప్రతి సందర్భంలోనూ కపటంతో గెలుస్తాం అనుకోవడం, మోసంతో గెలుస్తాం అనుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మనం అట్లా ఆలోచన చెయ్యకూడదు. ముందు మన బలహీనత, మన బలం మనకి బాగా తెలిసి ఉండాలి అన్న ఆలోచన ఉండాలి కదా. కర్ణుడు అస్తమానం ఏమంటాడు? నేను చంపేస్తాను అర్జునుణ్ణి చంపడం పెద్ద గొప్ప, యుద్ధమే రానివ్వండి అంటాడు. కర్ణార్జునుడు మొదట ఎప్పుడు కలుసుకున్నారు? ఎక్కడో విలువిద్యా ప్రదర్శనంలో కలుసుకున్నారు. తర్వాత ద్రౌపదీదేవి యొక్క స్వయంవర మంటపంలో కలుసుకున్నారు. గెలిచాడా కర్ణుడు? గెలవలేదు. ఘోషయాత్రలో కలిశారు. ఘోషయాత్రలో దుర్యోధనుణ్ణి బంధించి గంధర్వులు తీసుకుపోతున్నారు. ఏమీ చేయలేక కర్ణుడు యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అర్జునుడు ఆ గంధర్వుల్ని గెలిచి దుర్యోధనుణ్ణి విడిపించాడు. అంటే కర్ణుడి మీద గెలిచినట్టే కదా. ఉత్తరగోగ్రహణం జరిగినప్పుడు కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరిగింది. కర్ణుడు అర్జునుడిని నిగ్రహించలేకపోయాడు కదా. అర్జునుడు ఆవుల్ని మరల్చుకుని వెళ్ళిపోయాడు కదా. ఆ విషయం భీష్ముడే చెప్పాడు కదా. అంటే కర్ణుడు అప్పుడు అర్జునుడిని ఏమీ చేయలేకపోయాడు కదా. ఎన్ని అవకాశాలు వచ్చినా కళ్ళ ముందు కర్ణుడు అర్జునుణ్ణి గెలవలేడు. ఎన్నో శాపములున్నవాడు కర్ణుడు. ఎందరో దేవతల యొక్క అనుగ్రహమును పొందినటువంటి వాడు అర్జునుడు. అపారమైనటువంటి సహనముండి మనసులో ఎంత బాధ, కోపము, రోషము ఉన్న అణుచుకోగలిగినటువంటి వాడు, ఎదురు చూడగలిగిన వాడు, ఓపిక పట్టగలిగిన వాడు అర్జునుడు. వదరి ఏ మాట మాట్లాడకూడదో అటువంటి మాటలు మాట్లాడేవాడు కర్ణుడు. రేపు విజయం ఎటువైపు ఉంటుంది ఆలోచించుకోవాలా? ముందు అసలు తన గురించి తనకి తెలియాలా? కర్ణుడికి తెలియదు. దుర్యోధనుడు ఆలోచించాలా? దుర్యోధనుడు ఆలోచించాడు. నువ్వు ఆలోచించాలా? నువ్వు ఆలోచించావు. అసలు మీ గురించి మీకే తెలియదు స్పష్టంగా. ఇక మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు? తన గురించి తనకే తెలియని వాడు అరే మనం ఇది చేయలేకపోయిన దాన్ని చెయ్యలేకపోయాము అని ఒప్పుకుంటే మనం వృద్ధిలోకి వస్తాం. అంతేకాని చెయ్యలేని దాన్ని చెయ్యలేకపోయామని ఒప్పుకోకపోగా అది నేను చేస్తాను అనడం చివరికి కర్ణుడిలో ఉంటుంది జీవితం. ప్రమాదకరమైన పరిస్థితి కదా. అన్న ఆలోచన అసలు లేనే కదా మీ వాళ్ళ దగ్గర. ఇది ఆనాడు వాళ్ళ విషయంలోనే కాదు, ఏనాటికైనా దేశకాలాదులతో సంబంధం లేకుండా మనుష్యుడై పుట్టిన ప్రతివాడికి సందేశమే. విదురుడి నోటి వెంట వచ్చినటువంటి ప్రతి మాట అమృతతుల్యమే. తన గురించి తనకే తెలియనటువంటి వాడు వేగపడని, తొందరపాటు లేకుండా ఉండాలి మనిషి. ప్రతిదానికి ఉద్వేగం పొందేసి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. 1కి 10 మాటలు ఆలోచించాలి. అంతేకాని తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత జీవితాంతం విచారించడం ఉపయోగం ఏముంటుంది? తొందర పడకుండా పరిశీలించడం అన్నది జీవితంలో చాలా చాలా అవసరం. శతకర్త ఒక మాట అంటాడు, నువ్వు ఎన్నో వినొచ్చు లోకంలో, కానీ వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి అంటాడు. లోకంలో ఎన్నో వినపడుతుంటాయి చెవులకి. వినపడ్డవన్నీ నిజాలను నమ్మేసి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించేసి దాన్ని అమలు చేసేయకూడదు. కానీ దాన్ని బాగా చూసి ఏది కళ్ళ, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నిజం తను తెలుసుకోవాలి. తెలుసుకుని తాను ఎటువైపు నిలబడాలో వివేకంతో నిర్ణయం చేసుకుని నిలబడాలి. అట్లా కాకుండా తొందరపడిపోతే అది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుంది. ఆ తొందరపాటు మహాత్ముల జీవితాలతో చెలగాటమాడింది కదా. ఒకానొకప్పుడు కృష్ణ భగవానుడంతటి వాడు ప్రసేనుండి చంపేశాడు అని చెప్పి నీలాపనిందలేస్తే ఆ నింద బాపుకోవడానికి కృష్ణుడంతటి వాడు, అంతటి భగవంతుడు ఎంత కష్టపడవలసి వచ్చింది.
ఒక నింద వేసేయడం చాలా తేలిక. కానీ అవతల వారి యొక్క పవిత్రత, అవతల వారి యొక్క జీవన విధానం, అవతల వారి యొక్క త్యాగం, అవతల వారి యొక్క హృదయం తెలియకుండా తొందరపడి ప్రవర్తించడం ఎంత ప్రమాదకరం. ద్రౌపదీదేవి జోలికి అలాగే కదా వెళ్ళారు వాళ్ళు. అవబృధ స్నానం చేసినటువంటి మహాపతివ్రత యొక్క జుట్టు పట్టి సభలోకి ఈడ్చి తెచ్చి ఏకవస్త్రని అంటే వినకుండా వస్త్రాపహరణం చేస్తారా? అదే జూదమాడిన వాళ్ళు లోకంలో ఎంతమంది లేరు? సుహృద్జూదమాడిన వాళ్ళు ఏ రాజులైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా ప్రవర్తించారా అని కృష్ణుడు అడగలా? కాబట్టి ఎన్ని తొందరపాటు పనులు! ఒకటా రెండా? నలుగురు కూర్చుని ఏదో కుట్ర చేస్తారంతే, అమలు చేసేస్తాడు. దీని వలన పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఏమీ ఆలోచించరు. ఎంత ప్రమాదకరం తొందరపడిపోవడం. కబీర్ దాస్ గారు అంటాడు, ధీరే ధీరే రేమనా ధీరే సబకు చహోయ్ మాలీ సీంచే సౌహరే ఋతువాయే ఫల్హోయ్ అంటాడు. ఒక మొక్క పెడితే ఆ మొక్క రేపే పువ్వులు పూసి పిందెలు వేసి కాయలు కాసి పళ్ళు వచ్చేయవు. రేపటికల్లా పళ్ళు పండాలని ఇవాళ నూతిలో నీళ్ళన్నీ తోడి పోసేస్తే మొక్క వేళ్ళు కుళ్ళిపోయి మొక్క చచ్చిపోతుంది. ఎదురు చూడాలి, అది మెల్లిగా పెరగాలి, పెద్దదవ్వాలి, మహావృక్షం అవ్వాలి, కాయలు కాయాలి. అంతేకాని తొందరపడిపోతే వచ్చే ప్రయోజనం ఏమిటి? కాబట్టి మీ వాళ్ళలో తొందరపాటుతనం ఎక్కువ ఉంది. పైగా అన్నిటిని మించి తాలిమి, మనిషికి సహనం పెట్టని కోట. ఓర్పు పట్టగలగాలి. ఓర్పు గురించి మాట్లాడడం కాదు, ఓర్పు పట్టవలసినటువంటి సమయం వచ్చినప్పుడు అంత ఓర్పు పట్టాలి. ఎంతమంది మహాత్ములు ఎన్ని కష్టాలు పడ్డారు, ఓర్చి కదు రాణించారు. ఓర్పు లేకుండా ప్రవర్తించకూడదు కదా మనిషి. శక్తి ఉన్నవాడు ఓర్పు కోల్పోతే అది మరీ ప్రమాదానికి వెళ్ళిపోతుంది. శక్తి ఉన్నవాడే ఓర్పు పట్టాలి. అంత శక్తి లేనివాడు, అంత తెలియనివాడు ఓర్పుని విడిచిపెడితే, ఓర్పు ఉన్నవాడు అలాగే ప్రవర్తిస్తే లోకానికి అభ్యున్నతి ఎలా కలుగుతుంది? తెలిసిన్నవాడన్న మాటకు అర్థమేమిటి? ఓర్పు పట్టాలి. ఆ ఓర్పు ఉందా? ఆ తాలిమి ఏది? అవతలవాడు ఓర్పు పడితే మీ వాళ్ళకి అది చేతకానితనం. ఇక ఎలా అభ్యున్నతిని పొందుతారు? తాలిమి లేదు. దానికి తోడు విడుపు కలుగుటయులేని ప్రభుత్వము గలదే. ఎక్కడ త్యాగం చెయ్యాలో, ఎక్కడ దానం చెయ్యాలో, ఎక్కడ ఏది ఇవ్వాలో తెలిసి ఉండాలి ప్రభుత్వానికి. ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వననడం, ఎక్కడ ఇవ్వక్కర్లేదో అక్కడ ఇస్తానడం రెండూ ప్రమాదకరమే. నీ కొడుకుల దగ్గర ఉన్న లక్షణం అదే. ఇవ్వవలసింది ఎక్కడ? హాయిగా పాండుపుత్రులైనటువంటి పాండవులకు ఇవ్వవలసినటువంటి రాజ్యం ఇచ్చి మా అన్నదమ్ములు అని కలుపుకుంటే దుర్నిరీక్షులు మీరు. శత్రువులు కన్నెత్తి చూడగలరా? మళ్ళీ మీ రాజ్యాన్ని ఏమైనా ఒక అంగుళం కబళిస్తాడా ధర్మరాజు? మహానుభావుడు. వాళ్ళతో కలిసిమెలిసి జీవిస్తే ఎంత సంతోషంగా ఉంటారు. చెప్పాడు కదా మహానుభావుడు సంజయుడు. అడవి కృష్ణ భగవానుడు సంజయుడు వెళ్ళినప్పుడు చెప్పాడు కదా, అడవి లాంటి వాళ్ళు కౌరవులు, సింహాలు లాంటి వాళ్ళు పాండవులు. అడవి లేకపోతే సింహాలు బ్రతకవు, సింహాలు లేకపోతే అడవిని నరికేస్తారు. అడవి ఉండాలి, అడవిలో సింహాలు ఉండాలి, కౌరవులు ఉండాలి, పాండవులు ఉండాలి. ఇద్దరూ ఉండాలి అంటే కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉండాలంటే వాళ్ళకి ఇవ్వవలసింది వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వవలసింది వాళ్ళకి ఇచ్చేస్తే కలిసి ఉండొచ్చు. వాళ్ళకి ఇవ్వవలసింది ఇవ్వకుండా అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడతానంటే కలిసి ఉండడం సాధ్యం కాదు. అది జరగనప్పుడు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. క్షాత్రధర్మం ఎందుకు? ఆయుధాలు ఎందుకు? యుద్ధం ధర్మం కదా. రాజు ఒకరి దగ్గర పుచ్చుకోవడం కాదు, ఒకరికి పెట్టాలి. పెట్టాలంటే రాజ్యం ఉండాలి కదా. రాజ్యం ఉండాలంటే ఆయన స్వధర్మం అది. యుద్ధం చెయ్యాలి కదా, యుద్ధంలో సంపాదించాలి కదా. మరి తండ్రి ధృతరాష్ట్రుడు ఇవ్వనప్పుడు అంతకన్నా మార్గం ఏది? చెప్పడానికి నేను వస్తాలే అన్నాడు కృష్ణుడు. కాబట్టి ఎక్కడ ఏది పెట్టాలో అది తెలియకపోతే, ఏది పెట్టకూడదో కూడా తెలియకపోతే రెండిటి వల్ల ప్రమాదమే. పెట్టడము రావాలి, ఎక్కడ పెడితే పాడు అయిపోతారో కూడా తెలియాలి. వాళ్ళు పాడైపోయేవాళ్ళు కాదు. పెడితే పెట్టకపోతే నువ్వు పాడైపోతావు, పెడితే వాళ్ళు మీరు కూడా బాగుపడతారు. ఇది మీ వాళ్ళకి తెలియదు కదా. అసలు ఈ 4 ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణాలు ధృతరాష్ట్ర మహారాజా. ఇవి 4 ఎవరికి ఉండాలి? పరిపాలన చేసేవాడికి తెలిసి ఉండి తీరాలి. నువ్వు
దుర్యోధనుడికి అప్పచెప్పావు, దుశ్శాసనుడికి అప్పచెప్పావు, కర్ణుడికి అప్పచెప్పావు, శకునికి అప్పచెప్పావు. వాళ్ళు ఏం చెప్తే చేస్తావు, మంచిదే. ఆ 4 వాళ్ళకున్నాయా చెప్పు నాకు. అసలు తమ గురించి తమ స్పష్టంగా ఆలోచిస్తారా? ఆలోచించరు. తొందరపడకుండా ఉంటారా? ఉండరు. ఓర్పు ఉందా? లేదు. ఎవరికి ఏది పెట్టాలో తెలుసా? తెలియదు. అన్నీ మాకే రావాలి, లోభం. వాళ్ళ మాట నువ్వు వింటావు. ఎలా నిద్రపడుతుంది నీకు? శాంతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? లేని ప్రభుత్వం గలదే. వారి ఎంది సుమానుషము ఒకడు పట్టి చూడంగలడే. నువ్వు అనుకుంటున్నటువంటి ఆ 4 పట్టి పరిశీలించి వెతికి చూసినా ఈ గుణములు ఉన్నవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఈ గుణములు లేనప్పుడు అసలు ఎలా వృద్ధిలోకి వస్తారు? అంటే నిజంగా చెప్పాలి అంటే పరిపాలనకి నాయకత్వ లక్షణాలకి ఉండవలసినటువంటి 4 ప్రధాన లక్షణాల గురించి విదురుడు ప్రసంగం చేశాడు. ఎంత కీలకమైన మాట, ఎంత సారవంతమైన మాట. ఇదొక్కటి విని నిద్రపోతే మరునాడు ధృతరాష్ట్రుడు లేచి మీ మాట వినను అని పాండవుల్ని పిలిచి, ధర్మరాజు గారిని పిలిచి అర్ధరాజ్యం ఇచ్చేసి, ఆయన చెప్పినట్టు బ్రతకండి, ఇక పైన నేను పరిపాలిస్తాను, నేను చూస్తాను, నేను చెప్పినట్టు మీరు వినండి, మీరు చెప్పినట్టు నేను వినడం కాదు, మీరు విదురుడి దగ్గర నేర్చుకోండి, ఆయన చెప్పిన గుణాలు అలవాటు పడితే అప్పుడు మీరు చెప్పింది నేను వింటాను అని ఒక మాట ఉంటే భారతం ఏమై ఉండేది. కానీ నిద్ర పట్టట్లేదు చెప్పమంటాడు తప్ప, చెప్పినవి ఇంత గొప్ప విషయాలు ఇవి మనం పట్టించుకుందామన్న తాపత్రయం ఏది మనిషికి? అప్పుడు ధృతరాష్ట్రుడికి లేకపోయాడు. ఎప్పుడు ఎవడికి అటువంటివి పట్టించుకుందామన్న తాపత్రయం లేకపోయినా వారైనా అంతే అవుతారు. కాబట్టి మంచి మాట దేనికి పనికి రావాలి అంటే నిద్ర పట్టడానికి కాదు పనికి రావలసింది, బ్రతకడం ఎలాగో తెలుసుకోవడానికి పనికి రావాలి. 2 అభినందించడానికి కాదు పనికి రావలసింది, అమలు చేయడానికి పనికి రావాలి. కాబట్టి రేపు సంజయుడు రాయబారానికి వెళ్ళి వచ్చినవాడు సభలో చెప్తాడు కదా, అతడు మంచివాడు. వెళ్ళి వచ్చినవాడు ఏది చెప్పాడో, ఏది క్షేమకరమని చెప్తాడో దానిని చెయ్యి. ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి కలత పోవాలని కదా నువ్వు అడుగుతున్నావు. కలత పోవడానికి ఇంకంతకన్నా మార్గం ఏముంటుంది అని చెప్తే, అన్నీ విన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు అప్పుడే ఒక నిర్ణయం చేశాడనుకోండి. అయితే విధులా నువ్వు మంచి మాట చెప్పావోయ్, నేను అలా చేస్తానులే, రేపు సంజయుడు వచ్చి చెప్పని అసలు ధర్మరాజు గారి హృదయం ఏమిటో కనుక్కుంటా, అంత మంచివాడు, ఆయన ఏం చెప్తే అలా చేద్దాం. కాగా ఏమైనా కొద్దిగా మార్పు చేయవలసి ఉంటే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతాను, సరేనా? నువ్వు మంచి మాట చెప్పావు కదా, సంజయుడు చెప్పాడు కదా, ఇంచుమించు ఒక తానులో 2 ముక్కలు, ఇద్దరూ ఇదే మంచి మాట చెప్పారు. నాకు మీ ఇద్దరి మీద నమ్మకం ఉంది, అందుకే ఇద్దరిని పిలిచి మాట్లాడాను. మీరు పడుకోండి, నేను పడుకుంటాను, రేపు పొద్దున్న ఈ నిర్ణయం చేసేద్దాం. పాపమో పుణ్యమో నీ చేతుల్లోనే పెట్టాడు అని చెప్పాడు కదా సంజయుడు. నిర్ణయం నా చేతుల్లోనే ఉంది కదా. రేపు పొద్దున 10ంటికి చెప్పకపోతే వచ్చేస్తాను యుద్ధానికి అనలేదు కదా ధర్మరాజు. రేపంతా ఆలోచించి ధర్మరాజు గారికి కబురు చేయొచ్చు కదా. కాబట్టి రేపు ఆలోచన చేసి ఓ మంచి నిర్ణయం చేస్తాను, వెళ్ళి పడుకోండి అని ధృతరాష్ట్రుడు అనుంటే ఏమై ఉండేదో. అంటే ఇవన్నీ వినడానికి పనికొచ్చాయి, కానీ ఈ కోణంలో ఆయన పని మాత్రం చేయడు, కార్యాచరణ చేయడు. కాబట్టి ఏమన్నాడంటే, నాకుం ప్రజాగరంబునర్చుచున్న సంతాపం ఉపశమించునట్లుగా భవద్వచనామృతంబున ఉల్లంబున వెల్లిగొల్పుమనిన విదురున్నిట్లినియే. నీకు ధర్మాధర్మాలు బాగా తెలుసు, ఏవి వినవలసినటువంటి నీతిలో అటువంటివి చెప్పడమూ తెలుసు. నాకు నిద్ర కలగకపోవడం వల్ల దుఃఖం కలుగుతోంది, బాధ కలుగుతోంది, ఒళ్ళంతా వేడెక్కిపోయింది, మనసు అశాంతిగా ఉంది. అందుకని నీ వచనమనబడేటటువంటి అమృతాన్ని ప్రవహింపచి, అంటే నీతులు చెప్పు, మంచి నీతులు చెప్పు, వింటాను. అంటే దేనికి వింటాడు? వినడానికి వింటాడు తప్ప అసలు అన్ని ఇంక చెప్పవలసిన అవసరం ఏముంది? చెప్పవలసిన సారం చెప్పేశాడుగా. అంటే అవేం చేయడు. ఎందుకు వింటాడు అంటే వినడానికి బాగుంటాయి ఆయనకి. నీతులు వినడానికి బాగున్నాయనుకోండి, విన్నవాడు బాగుపడ్డని గుర్తు.
వినడానికి బాగుండడం కాదు, అయ్యి బాబోయ్ వీటిలో ఒక్కటి కూడా నేను పట్టుకోలేదండోయ్, నేను పట్టుకోవడం మొదలుపెట్టాలి రేపటి నుంచి ఏమిటండి ఇప్పటి నుంచో మొదలెట్టాలి ఇందులో కొన్ని అన్నవాడు బాగుపడతాడు. వినడానికి బాగుంటే అందుకు చెప్పు అంటున్నాడు. అందుక భారతం వినేది, అందుక రామాయణం వినేది, అందుక భాగవతం వినేది, అందుక ఋషులు వాంగ్మయం ఇచ్చింది కాదు. వాళ్ళు ఏం సత్కారాలు కోరుకోలేదు, వాళ్ళు సమ్మానాలు బిరుదులు ప్రతిఫలాలు వాళ్ళు కోరలేదు. వాళ్ళు మనుష్య జాతి బాగుపడడం కోసం ఇచ్చారు. అందులో మంచిని స్వీకరించి అమలు చేయడానికి ప్రయత్నం చేయి. అంతేకాని ధృతరాష్ట్రుళ్ళ నీతులు వినడానికి బాగుంటాయి, నా మనసుకి శాంతి కలుగుతుంది అందుకు చెప్పనకు. అమలు చేయడానికి విను. అమలు చేయడానికి నిజంగా నీకు సద్బుద్ధి ఉంటే ఇక కొత్తగా విదురుడు చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకనంటే పరమ సారవంతమైనటువంటి మాట ఏది ఉండాలో దాన్ని మొట్టమొదటే విదురుడు చెప్పేశాడు, అంతకుముందు సంజయుడు చెప్పేశాడు. ఇంకా నాకేదో చెప్పు, వింటాను, వింటే మనసుకి శాంతి, నిద్రపడుతుంది. ఏం చేయగలరు? అయినా కర్తవ్యం అంటే కర్తవ్యమే. ప్రభువు అడిగాడు మంత్రిగా, తన కర్తవ్యం చెప్పాలి. చెప్పడం తన కర్తవ్యం. విని ఆచరించకపోతే తను బెంగపెట్టేసుకోకూడదు, తను పాడైపోతాడు. కర్తవ్యం ధర్మం, కర్తవ్యమునకు మారు పేరు ధర్మం, ధర్మమునకు మారు పేరు కర్తవ్యం. అందుకే మీరు చూడండి, కర్తవ్యం దైవమాన్మికం అంటారు. కర్తవ్యం ఈ మాటే కనపడుతుంది. కర్తవ్యం నా వైపు నుంచి ఉంటుంది, ధర్మం ఇప్పుడు నా వైపు నుంచి ఉంటుంది. కొడుకుగా నీ చేయవలసినది, తండ్రిగా నీ చేయవలసింది, ఉద్యోగిగా నీ చేయవలసింది, ప్రవచనం చేసేటప్పుడు ప్రవచనం చేసేవాడిగా నీ చెప్పవలసింది. ధర్మం నా వైపు నుంచి ఉంటుంది, అంతేగాని అవతల వారిని బట్టి నా ధర్మం మారదు. అయినప్పుడు ఆయన అడిగాడు, చెప్పడం కర్తవ్యం, చెప్తూ వెళ్ళిపోతాడు అంతే. అందులో ఏదైనా పట్టుకున్నాడా అదృష్టవంతుడు, పట్టుకోలేదు ఆయన కర్మ అలా ఉంది అంతే. దానికి ధృతరాష్ట్రుడిని పట్టుకుని అస్తమానం గంటకోసారి వచ్చి ఆండి నిన్న నేను చెప్పింది అంతా విన్నారు కదా, ఏం నిర్ణయించుకున్నారు మీరు, అందులో ఏం పట్టుకుందాం అనుకుంటున్నారు, ఏం ఆచరిద్దాం అనుకుంటున్నారు, అసలు అడగడు విదురుడు. ఎందుకని? తన కర్తవ్యం తాను చేసుకుపోతూ ఉంటాడు, తన ధర్మం తాను చేస్తూ ఉంటాడు. కర్తవ్యం ఏం చేస్తుందంటే మనిషి బరువు దించేస్తుంది, బాధ్యత ఏం చేస్తుందంటే మనిషి బరువు పెంచేసి కుంగిపోయేటట్టు చేసేస్తుంది. తాను చెయ్యవలసింది చేశాడా లేదా తేలిపోతాడు. నేను చేయవలసింది చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. అది మహాభారతంలో పరమ గంభీరమైనటువంటి వ్యక్తులు, ఉదాత్తులైనటువంటి వ్యక్తులు ఇద్దరు ఏకకాలంలో ప్రవేశించి ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నారు. ధృతరాష్ట్రుడు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తించేటటువంటి దుర్దినములు ఎన్నడూ రాకుండుగాక. ఆయనలా కాకుండా అటువంటి మహితాత్ముల నోటి వెంట ఏ మాటలు వచ్చాయో అవి మహాభారతంలో చదువుతుంటే నిజానికి సంజయుడు విదురుడు మనతో కూడా మాట్లాడుతున్నట్టే. ఆ మంచి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనసులో జీర్ణమై అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చి సద్బుద్ధితో ప్రవర్తించి అది ధర్మాచరణముగా మారి దాని వలన భగవంతుని యొక్క అనుగ్రహము పొందడానికి వీలైన పాత్రత పొందేటట్టుగా పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత మనందరినీ అనుగ్రహించుగాక. నిద్ర పట్టని కారణం చేత తాను పొందుతున్నటువంటి పరివేదన నుంచి విముక్తి పొందడం కోసం, కొంత మనశ్శాంతిని పొందడం కోసం మంచి విషయాలను చెప్పవలసిందిగా ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపిస్తే విదురుడు చెప్పడం మొదలుపెట్టాడు. యథార్థానికి విదురుడు ధృతరాష్ట్రుణ్ణి చూసి మాట్లాడుతున్నా అది దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ జనులందరికీ పనికొచ్చేటటువంటి హితవాక్కులై ఉంటాయి. అందుకే విదురుడు చెప్పినటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి మనసులో పదిలిపరచుకొని వాటిని జీవితంలో అనుష్ఠించడం అలవాటు చేసుకున్నటువంటి వాడు తాను మనశ్శాంతి పొందుతాడు, 10 మంది చేత కీర్తింపబడతాడు. ఆయన ప్రారంభం చేస్తూ అంటాడు, జనులకు నొడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు మీదని ఒకని కలిమి కులుకక మనుజులతో పొంది పొసకి మనుటొప్పు నృపా అంటాడు. అందులో విదురుడు 4 విషయాల్ని ప్రతిపాదన చేశాడు.
మనిషిగా బ్రతికేటప్పుడు తప్పకుండా దృష్టిలో పెట్టుకోవలసినటువంటి విషయములను చెప్పాడు. జనులకు నడబాటకు విధమున నడచొచ్చు. ఒకటి, మనం ఏ పని చేస్తున్నా కూడా మనకి నచ్చిందా అదొక్కటే కాదు, అందరికీ కూడా నచ్చుతుందా. అందరికీ అంటే 100 మందిలో 100 మందికి నచ్చకపోవచ్చు, కానీ మనం చేసేటటువంటి పని వలన సమాజంలో చాలామంది బాధపడవలసిన అవసరం ఉండదు కదా అన్నది దృష్టిలో పెట్టుకోవడం. 2, లోక నింద్యముల నుడుగుచ్చు. మనం ఏదైనా పని చేసినప్పుడు దాని వలన లోకం మనని నిందించేటటువంటి అవకాశం ఉండకూడదు. దుర్మార్గుడు ఎటువంటి పని చేశాడరా అని 10 మంది అనవలసిన అవసరం కలగని రీతిలో మనం బ్రతుకుతున్నామా? మీదని ఒకని కలిమి కులుకక మనకన్నా అధికుడై అన్న ఉద్దేశ్యంతో ఏ రంగంలోనైనా సరే మనకన్నా అధికులైనటువంటి వారు కనపడితే అసూయ పెంచుకోవడం అనేటటువంటిది పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణం కనుక అటువంటి అసూయ లేకుండా ఉండడం. మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. సమాజంలో ఉండేటటువంటి మనుష్యులందరితోటి కూడా కలసి మెలసి బ్రతకడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. ఈ 4 విషయాల్ని వ్యక్తికి ఉండవలసినటువంటి గుణములుగా, దాని వలన సమాజం అంతా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుందని, ఇది ఎవరో కొంతమందికి మాత్రమే చెందినటువంటి గుణములుగా కాకుండా సర్వసాధారణంగా సమాజంలో ఉండేటటువంటి ప్రతివారికి అలవాటైనటువంటి లక్షణమై ఉండాలి. ఇది కేవలం రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి వ్యక్తికో, ఒక అధికారికో, ఒక కళాకారుడికో, ధనవంతుడికో, ఒక ప్రత్యేకమైన విభూతిని సంతరించుకున్నవాడికో, ఒక సామాన్యుడికో కాదు, అందరికీ ఉండవలసినటువంటి గుణాలను చెప్తున్నాడు. అందులో జనులకు నడబాటకు విధమున నడచుచు. మనం ఒక పని చేస్తున్నాము అంటే మన పని అయిపోయిందా లేదా, మనం సంతోషంగా ఉన్నామా లేదా, అదొక్కటే కాదు జ్ఞాపకం పెట్టుకోవలసింది. మనం ఒక్కళ్ళమే సంతోషం పొందడం కాకుండా మనతో పాటు ఇతరులకు ప్రమాదం జరగకుండా, ఇతరులందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండేటట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా అన్నది ఎప్పటికప్పుడు మనిషి పరిశీలించుకుంటూ ఉండాలి. అందున బహుశా ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఈ మాట చాలా చాలా అవసరమేమో. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు, కానీ ఒకప్పుడు నేను అన్నవరం నుంచి కాకినాడ వస్తున్నాను. రాత్రి 8 గంటల సమయం అవుతోంది, బాగా చీకటి పడిపోయింది. శ్రావణ మాసం, బాగా మబ్బులు కిందకి దిగి జల్లు పడుతోంది, రహదారి అంతా జారుతోంది. నేను వెనకాతల కారులో వస్తున్నాను. నా ముందు ఒక వ్యక్తి 2 చక్రాల వాహనం మీద భార్యతో వెడుతున్నాడు. అసలే వర్షం పడుతోంది, దాని మీద ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా, తడిసిపోతున్నామన్న బాధ ఉంటుంది. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఊహించలేదు, ఎవరూ ఊహించరు కూడా. రహదారి మీద 4 చోట్ల పెద్ద పెద్ద రాళ్ళు 4 పెట్టున్నాయి. అకస్మాత్తుగా ఊహించని పరిణామంగా ఆయన వాహనానికి దీపం వెలుగుతున్నా అందులో స్పష్టంగా కనపడే అవకాశం లేదు. కటిక చీకటి, వెలుగుతున్నటువంటి వాహనం దీపాలు కూడా వర్షపు చినుకుల చేత సరి అయిన కాంతిని ప్రసరించలేకపోతున్నాయి. అందున కళ్ళల్లో పడుతున్నటువంటి వాన చినుకులు దాని చేత చూడడానికి కలిగినటువంటి ప్రతిబంధకం. ఇటువంటి పరిస్థితిలో ఆయన పాపం అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని గుద్దుకున్నాడు. ఊంచుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఒక్క 2-3 అడుగులు వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇంకో రాయి తగిలి ఆ రాయిని గుద్దుకుని ఇద్దరు కింద పడిపోయారు. ఆ పడిపోవడంలో ఆ రహదారి అంచు ఆయన తలకి తగిలింది. పాపం రక్తం కారుతోంది, స్పృహలో ఉన్నాడు అదృష్టవశాత్తు. సరే, ఏదో మేము ఆగాము, అందరూ ఆగారు, ముఖం మీద నీళ్లు చిలకరించారు, పక్కన కూర్చోపెట్టారు, లేపారు. కానీ ఆయన క్షేమంగా ఏదో మొత్తం మీద ఆ వాహనం ఎక్కి బయలుదేరాడు, కానీ చాలా నెత్తురోడుతున్నాడు. మరి క్షేమంగా ఇంటికి వెళ్ళగలిగాడా? ఆ తర్వాత ఆయనకి ఎంత ఖర్చు అయింది, ఎంతకాలం బాధపడవలసి వచ్చింది, ఆ భార్య ఎంత బాధపడి ఉంటుంది, ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు, నిష్కారణంగా ఆయన ఎన్ని వేలు బహుశా ఖర్చు పెట్టేసి ఉంటాడో, అది ఆ బిడ్డలకి అందవలసింది వేళ పట్టున ఆయన కట్టవలసినటువంటివి అన్నీ కట్టాడో కట్టలేదో, ఎంత కష్టపడ్డాడో ఎవరికి తెలుసు.
ఇంతకీ ఆ ప్రమాదం జరగడానికి కారణం ఏమిటంటే దానికి ముందు ఎవరో ఆ రహదారి పక్కన ఒక 4 చక్రాల పెద్ద వాహనాన్ని నిలబెట్టాడు. నిలబెట్టి ఏ కారణం చేత వాహనం కదిలిపోకుండా ఉండడానికి 4 చక్రాల కింద పెద్ద పెద్ద రాళ్ళు పెట్టుకున్నాడు. ఆయన బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు బహుశः వాటిని కాలుతో ఆ చక్రం ఎదురుగుండా ఉన్న వాటిని చక్రానికి అడ్డంగా ఉండకుండా తొలగించి వెళ్ళిపోయాడు. అంతేకాని వాటిని రహదారి పక్కకి తోసేయలేదు. అవి ఏమయ్యాయి? రహదారి మీద ఉన్నాయి. అది ఎవరు ఊహించినటువంటి విషయం. అది 2 చక్రాల వాహనమేమో ఒకటి తగిలి మళ్ళీ రెండోది తగిలేటప్పటికీ ఊంచుకోలేక ఆయన పడిపోయాడు. ఇటువంటివి ఇవాళ లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. 2 చక్రాల వాహనం మీద వెళ్ళిపోతూ అదే పనిగా అక్కర్లేని సంగీతం అంతా అప్పుడు వింటూ ఉండడం. అప్పుడు జేబులోంచి ఎవరితోనో మాట్లాడడానికి ఉపకరణాన్ని తీసి చెవి దగ్గర పెట్టుకుని భుజంతో నొక్కి పెట్టి 2 చక్రాల వాహనాన్ని నడపడం. అది కూడా ఉద్వేగంతో గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ నడపడం. మనిషికి ఉన్నదొక్క మనసు. ఆ మనసు ఏ విషయం మీదో వ్యగ్రతతో ఉండిపోతే అకస్మాత్తుగా అటుగా పరిగెత్తిన ఒక కుక్క పిల్ల చాలు, గుద్ది ఆ వెడుతున్న వ్యక్తి పడిపోతే అతనికి ప్రమాదం. అతను పొరపాటున ఎవరినైనా గుద్దేస్తే వాళ్ళకి ప్రమాదం. ప్రతి చిన్న విషయానికి నా పని అయిపోతుందా లేదా అని ఆలోచించేవాడే కానీ ఇతరుల గురించి ఆలోచించగలిగినటువంటి లక్షణం తగ్గిపోతున్నటువంటి రోజులలో విదురుడు చెప్పినటువంటి మాటకి ఎంత ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతసేపు నేను సౌఖ్యంగా ఉన్నానా లేదా, నా పని జరిగిపోతుందా లేదా, అదొక్కటే కాదు మనిషి ఆలోచించవలసినది. నేను బాగుండడంతో పాటు 10 మంది బాగున్నారా? నేను చేసిన పని వల్ల నేను బాగుండి 10 మందికి దెబ్బతింటే ఆ పని నేను చేయకూడదు. కాబట్టి నేను ఆ పని వదిలిపెట్టేస్తాను అన్న భయం ఉండాలి కదా, అన్న ఆలోచన ఉండాలి కదా. అటువంటి ఆలోచన లేకుండా ఇవాళ చేస్తున్నటువంటి పనులు ఎంత భయంకరమైనటువంటి ప్రమాదాలకి, ఎటువంటి కోపాలకి, తాపాలకి, మనుషులు తొందరగా ఉద్వేగాలు పొందడానికి కారణమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పవలసిన అవసరం లేదు. అందుకే మహానుభావుడు ఎంత గొప్ప మాట చెప్పాడు. భారతానికి సంబంధించినంత వరకు ధృతరాష్ట్రుడా, నీ కొడుకు బాగుపడితే నీకు నచ్చితే సరిపోదు, లోకులు మెచ్చుకుంటున్నారా నీ ప్రవర్తనని? సంజయుడు అంతకుముందే కదా చెప్పాడు, లోకులు నిన్ను నింద చేస్తుంటే వినలేక నా చెవులు పుచ్చిపోతున్నాయన్నాడు. ఎంతమంది తిట్టుకున్నా పర్వాలా, నేను బాగుంటే చాలు. ఆ ధోరణి మనిషికి మంచిది కాదు. అందుకే జనులకు నొడబాటకు విధమున నడచొచ్చు, లోకనింద్యముల నుడుగుచు. ఎవరు ఎంత తిట్టుకున్నా నాకు పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను చెయ్యవలసినది నిస్సిగ్గుగా నేను చేసేసి నేను సంతోషంగా నేను తృప్తిగా ఉంటే నాకు చాలు అన్న ధోరణి జీవితంలో అలవాటు చేసుకోకూడదు. కనీసంలో కనీసం మనిషి బాగుండడానికి, బాగుపడడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే 10 మంది తిడతారేమోనన్న భయమన్నా ఉండాలి. ఎవరేమనుకున్నా నాకేం భయం లేదండి అనడం ప్రమాదహేతు. ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను, ఎవరు కోప్పడినా నేను లెక్క పెట్టను, నా బుద్ధికి ఏది తోస్తే నేను అదే చేస్తాను, ఎవరు చెప్పినా నేను వినను, అవి ప్రమాదకరమైన పోకడలు. అటువంటి వాటికి ప్రచారము రాకూడదు, అటువంటివి నోట్లో నాననూకూడదు, అటువంటి వాటిని పలికి అదేదో గొప్ప అని అనుకోనూకూడదు. ఒకరి చెప్తే వినడం గొప్ప, 10 మంది గురించి ఆలోచించడం తప్ప ఒక పని చేస్తే 10 మంది ఏమంటారో అన్న భయం మనిషికి ఉండాలి. అది లేకుండా 10 మంది ఏమనుకున్నా నాకు పర్వాలేదు అన్నవాడు బరి తెగించి రావణాసురుల్లా బ్రతకడం మొదలు పెడతాడు. అందుకే లోక భయం అన్నది మనిషికి ఉండాలి. అయ్యో 10 మంది ఏమనుకుంటారో నీ చేసే పనికి అన్న భయమైనా కనీసం ఉంటే ఆ భయానికైనా మనిషి లొంగుతాడు. అది లేక కదు దుష్టచతుష్టయం పాడైపోయారు. కనీసం 10 మంది ఏమనుకుంటారు మనం చేసే పనులకి అన్న ఆలోచన కూడా లేదు. పెద్దలు భీష్మద్రోణాదులు ఉన్నారు సభలో, వాళ్ళు ఏమనుకుంటారు ఇలా మాట్లాడితే అన్న ఆలోచన లేదు. ఎంతసేపు వాళ్ళకి చాలా బాగుందని అనుకుంటూ ఉంటారు. అనుకుని బ్రతికేయడం పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణం కదూ. అందుకని అట్లా బ్రతకవద్దు అని చెప్తున్నాడు విదురుడు. లోక నింద్యముల నుడుగుచ్చు.
మీదని ఒకని కలిమి కులుకక. మనిషికి ఇంతకన్నా భయంకరమైనటువంటి మానసికమైన రుగ్మత వేరొకటి ఉండదు. సమాజం అన్న తర్వాత ఎప్పుడూ కూడా 3 వర్గములకు చెందినటువంటి వ్యక్తులు మనకి తారసపడుతూ ఉంటారు. అందులో మొదటి వర్గములకు చెందినటువంటి వారు మనకన్నా అధికులు, రెండవ వర్గమునకు చెందిన వారు మనతో సమానులు, మూడవ వర్గమునకు చెందిన వారు మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారు. ఈ ముగ్గురు లేకుండా సమాజం ఉండదు. ఒక వ్యక్తి ఒక రంగంలో ఉన్నాడనుకోండి, ఆయన కన్నా బాగా రాణించగలిగినటువంటి వాడు, కీర్తివంతుడు తప్పకుండా ఉంటాడు. ఉన్నప్పుడు ఆయనని చూసి అసూయపడి ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ, ఆయనకి కీర్తి ఎక్కువ, అందరూ ఆయనని గౌరవిస్తారు అని మనసులో అసూయ పెంచుకోకూడదు. వారి పట్ల గౌరవభావం పెంచుకోవడం నేర్చుకోవాలి. నేను ఈ స్థాయికి రావాలంటే ఇంత కష్టపడ్డానే, వారు ఆ స్థాయికి చేరారంటే వారు ఎంత గొప్పగా ఉపాసన చేసి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటారు, వారికి ఎంత సరస్వతీ కటాక్షం, వారు గత జన్మలలో ఎంత సాధన చేసి ఉండకపోతే అంత సరస్వతీ కటాక్షాన్ని పొందగలిగారు. కాబట్టి వారికి నమస్కారం. నా జీవితంలో వారు నన్ను గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి దగ్గర కూర్చోపెట్టుకొని నాకు మంచి మాటలు చెప్పి హితవాక్యములు పలికి నేను ఇంకా వృద్ధిలోకి రావడానికి వీలుగా వారు నాకు మార్గదర్శనం చెయ్యగలిగితే అంతకన్నా నాకు అదృష్టం లేదు అని నేను మనస్ఫూర్తిగా వారి ముందు వంగి నమస్కరించగలిగితే అది వారికి గొప్ప కాదు, వారు చేరవలసిన స్థానాన్ని చేరే ఉన్నారు. నాకు గొప్ప, నా వ్యక్తిత్వానికి గొప్ప. మనకన్నా అధికుల్ని చూసినప్పుడు త్రికరణ శుద్ధిగా వంగి నమస్కరించగలగాలి. అది వ్యక్తిత్వం. ఈ విశ్వంలో వేరొకరికి నమస్కరించగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి జీవి ఎవరైనా ఉంటే మనుష్యుడొక్కడే. ఇతర ప్రాణులు బలానికి భయపడతాయి, కానీ అవతల వారిలో ఉన్నటువంటి భగవత్ సంబంధమైనటువంటి విభూతిని చూసి గౌరవించడం అనేటటువంటిది మనిషికొక్కడికే సాధ్యం. అయినప్పుడు మనిషి తనకన్నా అధికులను చూసినప్పుడు గౌరవించి తల వంచి నమస్కరించడం అనేటటువంటిది నేర్చుకుని ఉండడం, అటువంటి నడవడి కలిగి ఉండడం ఎంతో గొప్ప. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిని అంతమంది పెద్దలు అభినందించారు, ఆశీర్వదించారు అంటే కారణం ఆ వినయమే. అట్లాగే మహానుభావుడు ధర్మరాజు గారు మహాభారతంలో అంతమంది యొక్క ఆశీర్వచనాన్ని పొందగలిగాడు అంటే ఆయన వినయం, పెద్దల దగ్గర ఆయన వంగి నమస్కరించి గౌరవించగలిగినటువంటి ఆయన స్వభావంలో ఉన్నటువంటి మెరుగైనటువంటి లక్షణం. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా తనకన్నా అధికులు కనపడితే గౌరవించడం నేర్చుకోవాలి. అంతేకాని వారు ఆ స్థాయికి వెళ్ళిపోయారు అని చెప్పి అసూయ పెంచుకుని అక్కడ నుంచి అక్కర్లేనటువంటి కీడుతో కూడిన ఆలోచనలు మనసులో ప్రవేశించేటటువంటి అవకాశం కల్పించకూడదు. ఎందుకని అంటే మనకన్నా అధికులు అనేటప్పటికీ అసూయ పెంచుకునే ప్రయత్నం మొదలుపెట్టామనుకోండి, వారి యందు లేని దోషాలు వారి యందు ఉన్నట్టుగా చెప్పాలనిపిస్తుంది. అది మొట్టమొదట వచ్చేటటువంటి బలహీనత. ఎందుకని అంటే వారు వృద్ధిలోకి రావడం నాకు ఇష్టం లేదు, అందుకని ఏం చేస్తాను, నాకు తృప్తి కలగాలి. వారి యందు అటువంటి దుర్మార్గపు గుణములు లేకపోయినా ఉన్నాయి అని చెప్పి వాటి గురించి మాట్లాడడం అలవాటవుతుంది. 2, వారిని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం నేను చేస్తే వారు ఎంత అధికులో, వారు ఎంత సరస్వతీ కటాక్షమును పొందినవారో లోకానికి అంతటికీ తెలుసు. ఇప్పుడు నేను కొత్తగా వారిని తక్కువ చేసి మాట్లాడితే నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది? అక్కర్లేని ఆత్మతృప్తి తప్ప 10 మంది అది మెచ్చుకునేటటువంటి విషయం కాదు. అది తెలుసుకున్న నాడు మనం అధికులను గౌరవిస్తాం తప్ప అసూయ పెంచుకోకుండా ఉండగలుగుతాం. 2, అసూయ మనిషి యొక్క మనసు కుళ్ళిపోయేటట్టుగా చేసేస్తుంది. దానివలన నిద్ర పట్టదు. మనిషిలో ఏదో అశాంతి, ఏదో బెంగ, ఏదో బాధ. ఇన్ని రుగ్మతల నుంచి బయటికి రావడానికి అధికులను గౌరవించడం రావాలి. అది రాకే దుష్టచతుష్టయం అలా నశించిపోయారు. వాళ్ళకి ఎప్పుడూ పాండవుల యందు ఉన్నటువంటి గొప్పతనం కనపడదు. కనపడకపోవడానికి కారణం నిజంగా వాళ్ళకి తెలియక కాదు. వాళ్ళకి తెలిసినా వాళ్ళు
పాండవుల యందు లేని దోషములు చూసే ప్రయత్నం చేస్తారు తప్ప పాండవుల యందు ఉన్న మంచి గుణములను మెచ్చుకోగలిగినటువంటి మనస్థితి, పరిపక్వత వీరికి లేకపోవడమే వీళ్ళు పాడైపోవడానికి కారణమైంది. వారు నిరంతర సాధన చేసి ఇంకా ఇంకా ఎదిగారు తప్ప పాండవులకు వచ్చినటువంటి లోటు లేదు. అందుకే అసూయ పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణం. ఇక విదురుడు చెప్పిన విషయంలో ఇప్పుడు నేను చెప్పబోయే 2 విషయాల గురించి ప్రస్తావన లేకపోయినా వాటి గురించి ప్రస్తావన నేను చేశాను కాబట్టి పూర్తి చేస్తాను. మనతో సమానులు కనపడినప్పుడు ఉదాసీన బుద్ధి పనికిరాదు. ఏముంది నాతో సమానుడు అన్న బుద్ధి పనికిరాదు. నేనెంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను, వారు అంత కష్టపడితే కదా స్థాయికి వచ్చారు. అందుకని వారి పట్ల ఆదరభావాన్ని నేర్చుకోవాలి. మనకన్నా కొద్దిగా తక్కువ స్థాయిలో ఎవరైనా కనపడ్డారనుకోండి, వారు వృద్ధిలోకి రావాలని త్రికరణ శుద్ధిగా భగవంతుడికి నమస్కారం చేయడం జీవితంలో నేర్చుకోవాలి. వారు కూడా వృద్ధిలోకి రావాలి, వారు సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకోవాలి తప్ప మనకన్నా తక్కువ వారిని చూసి ఈసడించడం, హేళన చెయ్యడం, వారు తక్కువ వారు కదా అని అనకూడని మాటలనడం ప్రమాదకరమైనటువంటి లక్షణాలు. అవి శీలంలోకి రాకూడదు. నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా, అసలు ఈ విదురుడు చెప్పినటువంటి పద్యాలన్నీ పిల్లలకి బోధ చెయ్యాలి. బోధ చేస్తే పిల్లలు ఇటువంటి లక్షణాలని పట్టుకుంటే జీవితంలో ఎంత వృద్ధిలోకి వస్తారో. కాబట్టి మీదని ఒకని కలిమి కులుకక మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. మనుష్యులతో కలసి మెలసి బ్రతకడం రావాలి. అంటే మన పక్కింటి వారిని చూసేటప్పటికీ ముందు మనలో ఒక సంతోషం కలగాలి, మనలో ఒక ప్రేమ కలగాలి. నాతో ఒకసారి విజయవాడ నుంచి గుంటూరు వరకు ఒక పోలీస్ అధికారి ఒక ఆయన ప్రయాణం చేశారు. ఇద్దరం కలిసి కారులో వెళ్తున్నప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నారు. సమాజంలో శాంతి భద్రతలు తగ్గిపోవడానికి, నేరాలు పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వరసలు పెట్టి పిలుచుకోవడం తగ్గిపోయిందండి అన్నారు. అదేమిటి అని అడిగాను నేను. అడిగితే ఆయన అన్నారు, పూర్వం సర్వసాధారణంగా ఎవరిని పలకరించుకున్నా మగవాళ్ళైతే పక్కవారిని బావగారు అని పిలిచేవారు, అతని భార్యని చెల్లెమ్మ అనో అక్క అనో పిలుస్తుండేవారు. ఇటువంటి అనుబంధాలు ఉండేవండి. ఎవరు పేర్లు పెట్టి పిలుచుకునేవారు కాదు. 10 మంది కూడితే, ప్రత్యేకించి పల్లెపట్లో యందు 10 మంది కూడితే ఒరే బావా బావా బావగారు బావగారు అని పిలుచుకోవడమే అలవాటు. ఆ చెల్లెలు అన్న భావన, నా అక్క అన్న భావన, నా బావగారు అన్న భావన మనిషి యందు నేర ప్రవృత్తిని కల్పించకుండా ఉండేదండి. అది పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టుగా ఉండేది. ఇప్పుడు ఆ వరసలు పెట్టి పిలుచుకోవడం పోయింది. మనుషులతో ప్రవర్తించేటప్పుడు ఎంత పెద్దవారిని పేరు పెట్టి పిలవడమే, చిన్నవాడిని పేరు పెట్టి పిలవడమే తప్ప అసలు ఎవరు ఒకరిని ఒకరు వరుస పెట్టి బంధుత్వాలతో పిలుచుకోవడం లేదు. అది తగ్గిపోయినటువంటి కారణం చేత నేర ప్రవృత్తి పెరుగుతోంది అన్నాడు. ఆయన దిగిపోయిన తర్వాత ఆ రోజు నేను కాసేపు ఆలోచించాను. ఈయన చెప్పింది చాలా గొప్ప మాట చెప్పారే, చాలా సారవంతమైన మాట చెప్పారు. నిజమే, ఆ పిలుపులో ఏదో మర్యాద ఉంది, ఏదో ప్రేమ ఉంది. నేను తెల్లవారు లేచి నా ఎదురింటి ఆవిడని పిలిచేటప్పుడు అమ్మ చెల్లాయ్ అని పిలవడమో, అక్కయ్య గారు అని పిలవడమో, అమ్మ నా కూతురు లాంటిదానివమ్మా అని కూతురు భావనతో పిలవడమో, కోడలా అని పిలవడమో నాకు అలవాటు అయిందనుకోండి. నాలో ఏదైనా చిన్న చితకా దోషం ఉంటే పోన్లే పెద్దవారు మామగారు లాంటి వాడు తెల్లవారు లేస్తే కోడలా అని పిలుస్తాడు అని తను సర్దుకుంటుంది. కోడలా అని పిలవడంలో ఏదో తెలియని ప్రేమ నాకుంటుంది. ఏదో నిజంగా నా కోడలే అయినట్టు, ఆమె భర్త నా కొడుకే అయినట్టు ఏదో తెలియని అనుబంధం ఏర్పడుతుంది. ఆ పక్కింటి వాళ్ళని అమ్మ చెల్లాయ్ అని పిలవడం అలవాటైందనుకోండి, పొద్దున్న లేచి చూడగానే ఏదో సంతోషం, ఏదో నా తోబుట్టుని చూసినంత ఆనందం. ఆమెకు తోడ పుట్టినవాడు ఎక్కడో దూరంగా ఉన్నాడన్న భావన ఉండదు. భగవంతుడిచ్చిన అన్నయ్య నాకు పక్కనున్నాడని ఒక పెద్ద స్వాంతన. ఎంత సంతోషంగా మనిషితో కలిసి బ్రతకడంలో ఒక ధైర్యం ఉండాలి, ఒక ఊరట ఉండాలి. ఆయన ఉన్నాడు అన్న భావన పక్కవాడికి ఉండాలి. అంతేకాని
మనిషిని చూసి మనిషే భయపడ్డం, మనుషులు ఇలా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి అని సంక్షిప్త సందేశాలు రావలసిన పరిస్థితులు రావడం, మీకు సంబంధించినవి ఏవి ఎవరితో పంచుకోకండి, మిమ్మల్ని ఎవరైనా ఇలా అడుగుతారేమో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడితే తెలివిలేని జంతువులు తెలివైన మనుషుడి కన్నా చాలా చాలా ఉత్తమమైనవి. ఎందుకని అంటే అవి నేరం చేయడంలో వాటి స్థాయి ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. ఓ పెద్ద పులి ఉందనుకోండి, అది ఎప్పుడూ ఊళ్ళోకి రాదు, అది ఎప్పుడూ అడవిలో ఉంటుంది. ఎవడైనా అడవిలో దాని దగ్గరికి వెళ్తే వాడిని చంపుతుందేమో కానీ అది ఎవరి జోలికి రాదు. కానీ మనిషి బాగా తెలివైన వాడై బాగా చదువుకుని తనకున్న తెలివితేటలతో ఏది చేసి అవతల వారి సమాచారాన్నంతటినీ కూడా తాను తెలుసుకోగలిగినటువంటి స్థితిని పొందాడనుకోండి, అటువంటి వక్ర తెలివితేటలకు పనికొచ్చిందనుకోండి, జ్ఞాన కలునిలోని శరదయోలే అంటారు పోతన గారు. దేనికా సరస్వతి కటాక్షం, దేనికా తెలివితేటలు? అలా బ్రతకకూడదు మనిషి. మనిషి తెలివి దేనికి పనికి రావాలి అంటే ఆయనని చూసి పక్కవాడు స్వాంతన పొందాలి, ఆయన ఉన్నాడు అని ధైర్యం పొందాలి. ఒకరిని చూసేటప్పటికి ఒకరికి మనస్సు వికసించాలి, అమ్మయ్యా అనిపించాలి, సంతోషం కలగాలి. అంతేకాని బాబోయ్ ఆయన వచ్చేస్తున్నాడని భయపడిపోవడం, బాబోయ్ వాళ్ళు ఈ పక్కనున్నారని బెంగపెట్టుకోవడం, అటువంటి పరిస్థితులు ఏర్పడకూడదు. మనుష్యుల యొక్క మనసులలో సంకుచితత్వం ఏర్పడేటటువంటి ధోరణులను ప్రచారం చెయ్యడం ప్రమాదహేతు. కాకుండా మనిషి మనిషిని ప్రేమించడానికి కావలసినది ఏది ఉంటుందో అది ప్రచారం జరగడం, అలా బ్రతకడం అలవాటు కావడం ఎంతో అవసరం. అదే విదురుడు అంటున్నాడు, సమాజ భద్రతకి ఏవి కావాలో, సమాజం అంతా బాగుండాలి అంటే ఎవరికి వారు వేరుగా ప్రవర్తిస్తూ సమాజం బాగుండాలని ఉపన్యాసాలు చెప్తే సమాజం ఎందుకు బాగుంటుంది? అందరూ ఏది చేస్తే సమాజం బాగుంటుందో, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అన్న సిద్ధాంతం ఎంత అవసరమో మహానుభావుడైనటువంటి విదురుడు ఆనాడే ప్రబోధం చేశాడు. అందుకే అంటాడు, జనులకు నడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు మీదని ఒకని కలిమి కులుకక మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. ఓ మహారాజా, మనుషులతో కలసి మెలసి బ్రతకడం నేర్చుకోవాలి. అది రాకనే నీ కొడుకులు ఇలా తయారయ్యారు, అది రాకనే నువ్వు ఇలా తయారయ్యావు. అన్యాపదేశంగా ఆ సమయంలో ధృతరాష్ట్రుడి యొక్క నిద్ర పట్టకపోవడానికి కారణమైనటువంటి విషయములను ప్రస్తావిస్తున్నాడు. కానీ అదే సమయంలో ఆయన చెప్పినటువంటి విషయములు దేశకాలములతో సంబంధం లేకుండా సమాజానికి ఎప్పుడూ శిరోధార్యములే. అంత అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేశాడు. చేస్తూ అంటాడు, కోపము నుబ్బును గర్వము ఆపోవక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వము అనునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ అన్నాడు. పరమ దుర్మార్గమైనటువంటి లక్షణములు. మనిషి పాడైపోతాడు అనడానికి ఇంకా ఇంతకన్నా ఉండవలసిన లక్షణాలు ఉండవు. మనిషి పాడైపోవడానికి అత్యంత యోగ్యమైన గుణములు ఇవి. ఎవరికి వారు పరిశీలించుకొని ఏ స్థాయిలో ఈ గుణములున్నా వాటిని ఎంత తగ్గించుకుంటే మనమంత బాగుపడతామని ఎవరికి వారు ప్రయత్నించుకోవలసినటువంటి లక్షణాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు వ్యక్తి పరిశీలించుకోవలసిన విషయాల్ని మాట్లాడుతున్నాడు. కోపము. ఒక వ్యక్తికి కోపం ఎక్కువ అనుకోండి, అవతల వారికి సహనం ఎక్కువ అనుకోండి. ఎవరికి కోపం ఎక్కువ వాడు బాధపడతాడు తప్ప సహనం ఎక్కువ ఉన్నవాడు బాధపడవలసిన అవసరం ఉండదు. నాకు కోపం ఎక్కువ అనుకోండి, నేను ఎవరినో ఏదో అదే పనిగా నింద చేశాను అనుకోండి, ఆ నింద పొందినవారు పోన్లేండి పెద్ద ఆయన ఆశీర్వచనం అన్న నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మనసులోకి ఎక్కించుకోలేదు, కానీ ఏమిటి అన్ని తిడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అని తిట్టినవాడు ఇంకా బాధపడిపోయాడు అనుకోండి, ఆయనకి రక్తపోటు పెరుగుతుంది. ఆయన నోటి వెంట అనరాని మాటలు వస్తాయి, చెయ్యరాని పనులు చేస్తాడు. ఎవరు చెడిపోయాడు అంటే సమాజంలో ఎవరి మీద మనం కోపం చూపించామో ఆయన పాడైపోవాలి అని సిద్ధాంతం ఏం లేదు. అన్నీ విని ఆయన ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని వెళ్ళిపోయాడు అనుకోండి,
యువతలవాడు మరీ ఏడవాలి. అవతలవాడు పట్టించుకున్నప్పుడు యువతలవాడి కోపం ఏమైనట్టు? యువతలవాడి కోపాన్ని అవతలవాడు పట్టించుకుని అవతలవాడు కూడా అంత కోపాన్ని పొందాడు అనుకోండి, అప్పుడు ప్రమాదం. లేదు, యువతలవాడి కోపం సహేతుకమని అవతలవాడు దిద్దుకున్నాడు అనుకోండి, ప్రయోజనకరం. కానీ ఏ కారణం చేత కూడా యువతలవాడు అస్తమానం కోపం పొందుతూ ఉండడం మాత్రం మంచి లక్షణం కాదు. ఎందుకని అంటే కోపం తనంత తానుగా పాపహేతు. అది ఎప్పుడు ఎంత ప్రమాదకరమైన పని చేయిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకని అంటే శ్రీరామాయణం సుందరకాండలో స్వామి హనుమ ఒక సందర్భంలో అంటారు, ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమవ ఇవాంభస అంటారు. అగ్నిహోత్రం పెరుగుతుంటే అందులోకి తీసుకొచ్చి నీళ్లు పోశారనుకోండి, అగ్ని చల్లారిపోతుంది. అలాగే పురుషులలో ఎవడు ధన్యాత్ముడు అంటే ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్ధితం. పెరిగిపోతున్నటువంటి కోపాన్ని ఎవడు తగ్గించేశాడో వాడు ధన్యాత్ముడు. ఎందుకనంటే కోపానికి ఒక దుర్మార్గపు లక్షణం ఉంది. నాకు ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, వెంటనే మనసునది ఎలా మార్చేస్తుందంటే వారు చేసిన తప్పులను ఇంకా వెంటనే జ్ఞాపకం తెచ్చేసుకుని ఎన్ని తప్పులు చూపించేస్తుందో. నిజానికి అప్పుడు వారి ఎందున్న మంచి గుణములను కూడా తప్పులుగా చూపిస్తుంది. అదే నేను కోపం వచ్చినప్పుడు అవతల వారి మీద కోపపడకుండా వెళ్ళి ఓ గదిలో ప్రశాంతంగా కూర్చుని చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని భగవంతుణ్ణి ప్రార్థన చేయడం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఏ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారినో ఒకసారి మనసులో స్మరించి నమస్కరించి ఉద్వేగాన్ని తగ్గించుకుని, వారు ఇత పూర్వం నాకు ఇన్ని ఉపకారాలు చేశారు, ఇన్ని మాటలు నా పక్కన జీవితంలో తోడుగా నిలబడ్డారు, నన్ను చూస్తే వారికి ఎంత ప్రేమ, ఇత పూర్వం ఆయన తనకి అది సాధ్యం కాకపోయినా నేను చెప్పిన పని చెయ్యాలి అని ఎంత కష్టపడ్డాడు. అలాంటి వాడిని చటుక్కుని ఒక మాట అనడమే. ఒకవేళ ఆయన అంటే ప్రేమతో దగ్గరికి పిలిచి ఎందుకండి మీకు ఆ పని చీకండి అని చెప్తే పోలా, దానికి నేనంత కోప్పడాలా అని నేను ప్రేమ చేత ఆ కోపాన్ని తగ్గించేసుకున్నాను అనుకోండి, అగ్ని మీద నీళ్లు పోసినట్టు. వాడు ధన్యాత్ముడు. లోకంలో ఎవడు ధన్యుడు అంటే కోపం వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునేటట్టుగా అవతల వారి యొక్క మంచిని స్మరించడం అలవాటు చేసుకున్నవాడు. అట్లాగే క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాత్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూనధిక్షిపేత్. అదే కోపాన్ని పెరిగిపోవడానికి వీలుగా, కోపం రాగానే ఇంకా ఊగిపోయి ఏదో అనేసి నోటి వెంట ఏవో మాటలు వచ్చేసి ఏవేవో ఆలోచించేసి అవతల వారిని అన్నీ తప్పులుగా ఆలోచించామనుకోండి, ఆ కోపం ఇంకా 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 అగ్నిలో నెయ్యి పోసినట్టు పెరుగుతుంది. పెరిగి చివరికి ఏం చేస్తుంది అంటే మొట్టమొదట రాకూడని మాటలు నోటి వెంట రావడంతో మొదలుపెట్టి ఒక్కొక్కసారి అవతల ఉన్నవారు పెద్దలు అని చూడకుండా చంపేసే వరకు వెళ్ళిపోతుంది. కోపం ఎంత దారుణమైన స్థితికైనా మనిషిని జారిపోయేటట్టు చేసేస్తుంది. ఒక్కొక్క వయసులో తొందరపడిపోయి కోపంతో తనని తాను అదుపు చేసుకోలేక చేసినటువంటి నేరానికి జీవితాంతం విచారించిన తన జీవితం నాశనమైపోతుంది. తన మీద ఆధారపడ్డ వాళ్ళందరూ నాశనమైపోతారు. ఒక్కనాడు తన కోపాన్ని తాను అదుపు చేసుకోలేకపోయినందుకు అంతంత ప్రమాదాలు ఏర్పడతాయి. కోపాన్ని శత్రువుగా పరిగణించి కోపం వచ్చినప్పుడు భయపడి తగ్గించేసుకునే ప్రయత్నం ఎవడు చేశాడో వాడు ఉత్తముడు. అందుకే కోపము ఉబ్బును. మనిషికి అభినందన అన్నది ఉండాలి. ఎవరైనా మంచి పని చేశారనుకోండి, ప్రోత్సహించాలి. కానీ అవతలవారు ప్రోత్సహించినా అవతలవారు పొగిడినా దానికి నేను ఎంతవరకు కారకూడను అన్న విషయాన్ని ఆలోచించుకోవాలి తప్ప కేవలం నేను ఒక్కడినే కారణమని చెప్పి పొగిడితే ఉబ్బిపోవడం అలవాటైపోయింది అనుకోండి, మనిషికి ఎంత తొందరగా ఉబ్బిపోయాడో అంత తొందరగా పగిలిపోతాడు. ఎందుకని అంటే ఒక కోణం ఉన్నప్పుడు దానికి పక్కన రెండో కోణం కూడా ఉంటుంది. నాణానికి బొమ్మ ఉంటే బొరుసు ఉంటుంది, ఎండ ఉంటే నీడ ఉంటుంది, రాత్రి ఉంటే పగలు ఉంటుంది, చల్లతనం ఉంటే వేడి ఉంటుంది. కాబట్టి
ఎప్పుడైనా రెండవ పార్శ్వం కూడా ఉంటుంది. మీరు రామాయణంలో అంగదుడు ఉంటాడు, పొగిడితే పొంగిపోతాడు, చిన్న కష్టం వస్తే ఆత్మహత్య చేసుకుంటారంటాడు. అది ఎంతవరకు అభినందనీయమైనటువంటి పోకడ. ఏమండి మీరు విదురు నీతిలో ఈ పద్యం గురించి బాగా చెప్పారు అని ఎవరో అన్నారనుకోండి, అసలు విదురుడు ఎంత గొప్పగా చెప్పకపోతే దాని గురించి నీ చెప్పడానికి ఏముంటుంది? ఎంత గొప్పగా విదురుడు చెప్పాడు, ఆ చెప్పిన విషయాన్ని మహానుభావుడు వ్యాసుడు ఎంత గొప్పగా ఇచ్చాడు, ఇచ్చిన దానిని తిక్కనగారు ఎంత బాగా అనువదించారు, అనువదించిన దానిని ఎంతమంది పెద్దలు ఎంత హృద్యంగా వ్యాఖ్యానించారు, అది చదివిన నేను ఈశ్వరుడు వాక్కునిచ్చాడు కాబట్టి 4 మాటలు చెప్పాను. ఇందులో నిజానికి నేను చేసినది ఎంత? అన్నం వండినవాడు, పప్పు వండించినవాడు, కూర వండించినవాడు, డబ్బు ఖర్చు పెట్టినవాడు వేరొకడు ఉన్నాడు. నేను చేసింది ఏమిటి అంటే అదృష్టం కొద్దీ ఆయన వడ్డించమంటే కూర వడ్డించాను. కూర చాలా బాగుంది, కూర చాలా బాగుందని 10 మంది నన్ను చూసి చాలా బాగుందండి కూర అంటే ఆ కీర్తి ఆయనకి దక్కుతుంది. అంతేకాని కూర వడ్డించినంత మాత్రం చేత కూరంతా నేనే వండించినట్టు, దానికి నేనే డబ్బు పెట్టినట్టు అహంకారాన్ని పొందితే ఎంత అసహ్యకరమైన విషయం. మనిషి ప్రతిదానికి ఉబ్బిపోవడం అలవాటు చేసుకోవడం కూడా అంతే ప్రమాదకరం. అయితే పెద్దలు అభినందించినప్పుడు దానికన్నా జారిపోకుండా ఉండేటట్టుగా ఉంచుకోవడం, జీవితంలో అలవాటు చేసుకోవడం వృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది. ఇంతమంది చేత పొగడబడిన నేను ఆ పొగడ్తలకి తగిన రీతిలో బ్రతకాలి తప్ప అంతకన్నా కింది స్థాయికి ఎన్నడూ జారిపోకూడదు. నేను అలా ఉంచుకోవాలి, ఇంకా పైకెక్కే ప్రయత్నం చెయ్యాలి అని అనిపించుకోవడానికి పనికి రావాలి తప్ప ప్రతిదానికి, ప్రతి చిన్న పొగట్టకి మనిషి ఉబ్బిపోవడం అలవాటైపోయిందనుకోండి, దానివల్ల ఏమైపోతుంది అంటే కొన్నాళ్ళకి అది వ్యక్తిత్వంలో బలహీనత కింద మారిపోతుంది. వచ్చి పొగిడితే చాలు మనిషి పాడైపోతాడు. చిన్నతనంలో తాతగారు మనవడిని పక్కన పడుకోబెట్టుకుని ఒక కథ చెప్తాడు. అప్పటికి మనవడు అడగడు, కానీ తర్వాత మనవడికి అర్థం అవుతుంది. వాడి చిన్నతనంలో గట్టిగా వాడికి 10 ఏళ్ల లోపు. తాతగారి ఒళ్ళో కూర్చోవడం, తాతగారి పక్కన పడుకోవడం అంటే విశ్వవిద్యాలయం లాంటిది. తాతగారి కథ చెప్తారు. ఒరే వెనకటికి ఒక కాకి ఉండేదిరా, కాకి ఎక్కడి నుంచో మాంసం ముక్క తెచ్చుకుంది, తిందామని చెట్టు కొమ్మ మీద కూర్చుంది. ఎక్కడి నుంచో ఒక నక్క వచ్చింది, కాకి నోట్లో ఉన్న మాంసం ముక్క చూసింది. అది కింద పడిపోతే తను తినేద్దామని కాకిబావా నువ్వు ఎంత బాగా పాట పాడతావో కాకిబావా అంది. ఈ పిచ్చి కాకి పొగట్టలకి లొంగిపోయి నోరు విప్పి కా నరిచింది. నోట్లో ఉన్న మాంసం ముక్క కింద పడిపోతే నక్క ఆ మాంసం ముక్కలు ఎత్తుకు పారిపోయింది అని చెప్పాడు. అప్పుడు మనవాడు అడగడు, తాత నక్కకి కాకి భాష వచ్చా? కాకి భాషలో నక్క ఎలా మాట్లాడింది? కాకి నక్క చెప్తే ఎలా అర్థం చేసుకుంది? నక్క మాట్లాడితే కాకి అర్థమవుతుందా? ఏమిటి తాత ఈ కథ అని అడగడు. చాలా బాగా చెప్పారు తాతగారండి అని చెప్పి పడుకుని నిద్రపోతాడు. వాడు తర్వాత ఐఏఎస్ చదువుకున్నాడు, జిల్లా కలెక్టర్ అయ్యాడు. అనవసరంగా వచ్చి ఎవరో పొగిడి ఓ కాగితం ఇచ్చి మీరు ఈ ఉపకారం చేయాలన్నారు. మా తాతగారు నాకు చాలా చిన్నప్పుడే పక్కన పడుకోబెట్టుకు చెప్పారు కథ. అనవసరంగా పొగిడితే ఉబ్బిపోయి చేయకూడని పనులు చేయకూడదని అని. ఎవరు పొగిడితే ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవడం జీవితంలో అలవాటైతే దాని వలన పాడైపోకుండా ఉంచుకోవడం అలవాటవుతుంది. అంతేకాని ప్రతి పొగట్ట మనసులో పెట్టేసుకుని నేను అంతవాణ్ణి ఇంతవాణ్ణి ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని జీర్ణం చేసేసుకున్నాడు అనుకోండి, అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వమంత ప్రమాదకరమైంది లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకని అంటే ఆ గర్వం ఉందనుకోండి, అది లోపల ఒక వ్యాధి ఉన్నట్టే లెక్క. ఎందుకనంటే ఇంకా ఆ వ్యాధి తగ్గడం అన్నది ఉండదు, అది ఎప్పుడూ జీవితాంతం అలా ఉంటూనే ఉంటుంది. మధుమేహం అని ఒక వ్యాధి ఉంటుంది చూశారు, అది పూర్తిగా తగ్గిపోవడం ఉండదు, దాన్ని అదుపులో పెడతారంతే. గర్వం కూడా అంతే, అదుపులో ఉండాలి. అంతేకాని నేను ఇంత అన్న అతిశయం ఒకటి మనిషిలో పెరిగిపోయిందనుకోండి, ఆ పెరిగిపోయినటువంటి దాని వలన ఏమవుతుంది అంటే దానితో మనిషి అతుక్కుపోతాడు. అతుక్కుపోయి తను తట్టుకోలేడు నలుగురిలో. నేను ఇది అని ఒక భావన పెంచుకుంటాడు. నేను అధికారిని, నేను ధనవంతుణ్ణి, నేను కళాకారుణ్ణి, నేను కీర్తి ప్రతిష్టలున్నవాణ్ణి,
నేనేదో పరిపాలనాంశలో ఉన్నవాణ్ణి, ఇలా ఏదో తనకి తాను అన్వయం చేసేసుకున్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా వెంటనే అందరూ లేచి నిలబడి గౌరవించి తనని ముందు పలకరించాలి, తనని ముందు పంపించాలి, తనకి పెద్దపీట వెయ్యాలి. అందులో ఎక్కడైనా కించిత్ దోషం జరిగినా, తనకన్నా ఎవరికైనా గౌరవం జరిగినా ఇక తను తట్టుకోలేడు. ఇతరులకు గౌరవం జరిగింది, తనకెంతో బాధ. ఆ పరిస్థితికి కారణం ఏది అంటే గర్వం. ఆ గర్వం ఎంతటి వాణ్ణి పాడు చేస్తుంది. నిజానికి గర్వం కలగగానే ఏమవుతుంది అంటే ప్రధానమైనటువంటి ఇంద్రియములు పనిచేయడం మానేస్తాయి. చెవులు ఉంటాయి కానీ ఏ మంచి మాటల్ని పుచ్చుకోవు. మహాభారతంలో దుర్యోధనుడు పాడైపోవడానికి కారణం అదే కదా, ఏ మాట వినడం. మారీచుడు రాక్షసుడు అయితే అయ్యాడు కానీ మాట్లాడుతూ రావణాసురుడితో ఒక మాట అంటాడు, సులభాః పురుషారాజన్ సరతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః అంటాడు. ఈ లోకంలో మంచి చెప్పేవాళ్ళు అసలు ఉండనే ఉండరు, ఒకవేళ ఉన్నా వినేటటువంటి వాడు అసలే ఉండడు అంటాడు. ఎందుకని వినడు అంటే గర్వం. నేనింతటి వాణ్ణి నేను వినడం ఏమిటి, చూడడం నేనింత వాణ్ణి నేను చూడడం ఏంటి. ఆ గర్వంతో ఉన్నవాడితో కలిసి బ్రతకడం కూడా ఎంతో కష్టం, చాలా కష్టంగా ఉంటుంది. అదొక పెద్ద మానసిక వ్యాధి. కాబట్టి దేనికి గర్వం? ఇది ఈశ్వరుడు ఇచ్చిన విభూతి. ఆయన నాకు ఇది ఇవ్వకపోతే నా బతుకు ఏమవుతుంది? కుండకి గౌరవం పెరుగు పోశారు కాబట్టి, కుండకి గౌరవం పాయసం ఉంది కాబట్టి, కుండకి గౌరవం పేలాలు పోశారు కాబట్టి, కుండలో బురద పోస్తే ఏమిటి గౌరవం? పోసినవాడిది గొప్ప, పదార్థానిది గొప్ప, నాది ఉంది అని ఆలోచించుకోవడం, తనకన్నా గొప్పవారిని స్మరిస్తుండడం, వారే అలా ప్రవర్తించారే నేనెంతటి వాణ్ణి అని తెలుసుకోవడం గర్వం పోగొట్టుకోవడానికి కారణాలు. శంకర భగవత్పాదులంతటి వారు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. వచ్చిన 4 పద్యాలకి దేనికి గర్వం? ఎవరికి వారు పరిశీలించుకున్నప్పుడు ఆ గర్వం పోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవక యునికియును, తృష్ణ. మనిషికి లక్ష్యం ఉండాలి, లక్ష్యం కోసం పరిగెత్తాలి, లక్ష్యాన్ని సాధించాలి. కానీ తృష్ణ మంచిది కాదు. తృష్ణ అంటే హద్దులేనటువంటి కోరికలు, ఇక దానికి అంతేం ఉండదు. అది అవసరమా, అది అలా చెయ్యాలా, ఇదేం ఉండదు. అది చివరికి ఏమైపోతుంది అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితికైనా వెళ్ళిపోతుంది. వెడుతూ ఉంటాడు, తెస్తూ ఉంటాడు, దాస్తూ ఉంటాడు, వెడుతూ ఉంటాడు, తెస్తూ ఉంటాడు, దాస్తూ ఉంటాడు. దానికి అంతుండదు. లోకంలో ఒక్క మనిషి తప్ప ఏ ఇతర ప్రాణి కూడా డబ్బు సంపాదించి తరతరాలకి సరిపోవాలని దాచదు. ఏ ఇతర ప్రాణైనా కూడా తన బిడ్డలకి ఆహారం సముపార్జించుకోవడం వస్తే దాన్ని వదిలిపెట్టేస్తుంది, అంతే. అంతవరకే అది పోషిస్తుంది. మనిషి అలా కాదు. ఇక తెచ్చి సంపాదించి మార్గం వదిలిపెట్టి, ధర్మం వదిలిపెట్టి, నీతి నిజాయితీలు వదిలిపెట్టి, న్యాయం తప్పి సంపాదించి తను ముద్రణ చేసుకున్న కాగితానికి తాను కల్పించిన విలువతో కూడుకున్నటువంటి వ్యవస్థలో పెరగడానికి అట్లా సమయాన్నంతటినీ వృధా తీసి ఇంత పాపాన్ని మూట కట్టి తెచ్చి అక్కడ పెడతాడు. ఇన్ని పెట్టిన తర్వాత ఆ ద్రవ్యం వల్లే లేనిపోని బాధలన్నింటికీ గురవుతాడు. పట్టుపురుగు పట్టు దారాన్ని తీసి ఒంటి చుట్టూ చుట్టుకుంటుంది. మెత్తటి గూడు అమ్మయ్య అందులో పడుకుందామని పడుకుంటుంది. పట్టు దారం కావలసిన వాళ్ళు ఏం చేస్తారంటే కోసేస్తే ముక్కలైపోతుందని దాన్ని తీసుకెళ్ళి బాగా మరుగుగా నీళ్లలో, వేడి నీళ్లలో పడేస్తే లోపలికి వెళ్ళిపోయినటువంటి నీటి వల్ల పురుగు చచ్చిపోతే దాన్ని కండికి తగిలిచి దారం అంతా తీసి పురుగుల్ని పక్కన పారేస్తే ఏవో జంతువులు తినేస్తాయిట. నాకు ఎవరో చెప్పగా విన్నాను నేను. అంటే పట్టుపురుగు తను తీసిన దారం తనే చుట్టూ చుట్టుకుంటే చిట్ట చివరికి ఏమైంది? పెంచుకున్న పట్టుదారాలే దాని మరణానికి, భయంకరమైన మరణానికి కారణమయ్యాయి. అందులోంచి బయటికి రాలేక నిద్రలో ఉన్నది ఉలిక్కి